గత ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 years నుంచి మనం ఇల్లు కట్టుకుంటున్నాము. ఏమైతే మనం డబ్బు శాంక్షన్ చేసేవాళ్ళు గతంలో దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ కొంత సబ్సిడీ ఉండేది, కొంత లోన్ పొజిషన్ ఉండేది. ఆ లోన్ ఉంది కాబట్టి లబ్ధిదారులు లోన్ తిరిగి కట్టాలి ఉద్దేశంతో మార్టగేజ్ కింద అప్పుడు వాళ్ళకి ఉన్న డిఫామ్ పట్టాస్ అయితేనేమి, పొజిషన్ సర్టిఫికెట్స్ అయితేనేమి, హౌస్ డాక్యుమెంట్స్ అయితేనేమి మన దగ్గర హౌసింగ్ కార్పొరేషన్లో పెట్టడం జరిగింది. అటువంటి వాళ్ళు సుమారుగా 39 లక్షల మంది పట్టాస్ మన దగ్గర ఉండేది. అదేవిధంగా కొంతమంది స్వయంగా కూడా ఇల్లు కట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫ్రీగా కూడా కట్టారు. అటువంటి వాళ్ళు టోటల్ 12 లక్షల మంది ఉన్నారు. ఈ 39 లక్షల మంది 39 lakhs పీపుల్ ఎవరైతే డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి గృహం ఉన్నా కూడా దీనిపైన ఎటువంటి అధికారం వాళ్ళకి లేదు, టైటిల్ లేదు. ఎందుకంటే డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండేది కాబట్టి వాళ్ళు సేల్ చేయాలి అనుకున్నా, లేకపోతే గిఫ్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే మార్టగేజ్ పెట్టాలి అనుకున్నా వాళ్ళు దే వర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఇట్. ఆల్మోస్ట్ 39 lakh పీపుల్. కాబట్టి చాలాసారి మనకు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, వాటికి ఏమైనా స్కీమ్ మీరు తీసుకువస్తే బాగా ఉంటుంది. అదేవిధంగా మనం ఏమైతే లోన్స్ ఇచ్చామో దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా టైం అయ్యేసరికి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆల్మోస్ట్ ఒక హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఈ 39 lakh పీపుల్కి 14,000 కోట్ల రూపాయలు టోటల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఉండేది ఈ లబ్ధిదారుల నుంచి. ఈరోజు కూడా అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. కాబట్టి దే వర్ రిక్వెస్టింగ్ కి కైండ్లీ వేవ్ ఆఫ్ సమ్ పోర్షన్. గతంలో కూడా 2014 వరకు 2004 నుంచి 2014 వరకు కూడా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోర్షన్ వేవ్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి కానీ ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రమే వేవ్ ఆఫ్ చేశారు. కాబట్టి మళ్ళీ అటువంటి స్కీమ్ తీసుకువస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్కి చాలాసారి రిప్రజెంటేషన్స్ కూడా వచ్చినాయి. ప్రజల ప్రతినిధులు కూడా రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా కాబట్టి పెద్ద మనిషితో ఆలోచన చేసి మొన్న ఆనరబుల్ సీఎం గారు క్యాబినెట్లో 16 సెప్టెంబర్ నాడు ఇవి స్కీమ్ని అప్రూవ్ చేశారు. దీనికి ముఖ్యమైన బెనిఫిట్స్ 4-5 ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏమంటే ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరుగుతూ ఉంది. అంటే లబ్ధిదారులకి పెండింగ్ లోన్ పోర్షన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక నామినల్ అమౌంట్, మన గ్రామీణ ప్రాంతంలో అయితే మీ అందరికీ తెలుసు 10,000 రూపాయలు, లేకపోతే మున్సిపాలిటీ అయితే 15,000, కార్పొరేషన్ అయితే 20,000. ఆ అమౌంట్ కట్టగలిగితే మిగిలిన అమౌంట్ ఎంత అయినా సరే అది కొంతమందికి అయితే 1,00,000 వరకు ఉన్నాయి. వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతం అయితే ఆల్మోస్ట్ 90,000 రూపీస్ ఒక్కొక్క ఇండివిజువల్కి వేవ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఈరోజు 14,000 కోట్ల మనకు లోన్స్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 10,000 కోట్ల పైన వేవ్ చేయడం జరిగింది. కాబట్టి బెనిఫిషరీస్కి ఫ్యూచర్లో కూడా దే విల్ నాట్ బి ట్రీటెడ్ ఎస్ డిఫాల్టర్. ఎందుకంటే ఒక వన్ టైం కింద సెటిల్మెంట్ అయిపోతుంది. నామినల్ అమౌంట్ కనుక కట్టగలిగితే బ్యాలెన్స్ లోన్ ఎంత ఉన్నప్పటికీ కూడా వేవ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి అధికారం లేదు, ఈ టైటిల్ లేదు ఈ హౌస్ పైన. కాబట్టి ఈరోజు ఇవి వన్ టైం సెటిల్మెంట్ కనుక ఈ పథకం కింద చేయగలిగితే వాళ్ళకి ఏమైతే బ్యాలెన్స్ ఇది టైటిల్ డాక్యుమెంట్స్ ఏమైతే మన దగ్గర ఉన్నాయో అవి రిటర్న్ చేయడంతో పాటు వాళ్ళకి రిజిస్టర్డ్ ఫ్రీ హోల్డ్ డీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాము, అది కూడా మనం ఫైనలైజ్ చేసాము. కాబట్టి వాళ్ళు ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్తో ఏమైనా అమ్మాలి అనుకున్న సేల్ కానీ, ఎలినేట్ కానీ, గిఫ్ట్ కానీ చేయవచ్చు. కాబట్టి దే బికమ్ అబ్సల్యూట్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ అలాంగ్ విత్ ద హౌస్. 3 పాయింట్ ఏమంటే ఇది మార్టగేజ్ కూడా చేయవచ్చు వాళ్ళు అవసరం ఉంటే. ఇది బ్యాంకర్స్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ డాక్యుమెంట్ ఏమైతే ఉందో అవి బ్యాంకర్స్ కూడా వెట్టింగ్ చేశారు. కాబట్టి ఇవి డాక్యుమెంట్ కనుక వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళు మార్టగేజ్ పెట్టి బ్యాంకులో అప్ టు 75% ఆఫ్ ది వాల్యూ ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఇప్పుడు చాలా పెరిగినాయి అర్బన్ ఏరియాస్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ.
కాబట్టి 75% ఆఫ్ ద అమౌంట్ వరకు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇవి మార్టిగేజ్ పెట్టి లోన్స్ కూడా తీసుకోవచ్చు, అప్పు కూడా తీసుకోవచ్చు బ్యాంక్ నుంచి. ఇది థర్డ్ అడ్వాంటేజ్. ఫోర్త్ అడ్వాంటేజ్ ఏమంటే ముఖ్యంగా ఏమైనా డాక్యుమెంట్ రిజిస్టర్ చేయాలి అంటే మనందరికీ తెలుసు రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జ్ కట్టాలి. ఇవి అంతా కలిపి 7.5% అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ సపోజ్ 3 సెంట్స్కి 3 లక్షలు ఉంటే 7.5 అంటే 22,500 రూపీస్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ పథకం కింద గవర్నమెంట్ అది పూర్తిగా వేవ్ చేయడం జరిగింది. కాబట్టి దే డి నాట్ హ్యావ్ టు పే ఎనీ రిజిస్ట్రేషన్ ఫీ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, యూజర్ ఛార్జెస్ కానీ. ఇవి 4 పాయింట్. 5 పాయింట్ ఏమంటే మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వీ నో దే ఆర్ నాట్ లొకేటెడ్ ఎవ్రీవేర్. అన్ని మండల్స్లో కూడా లేవు. మనకు 2-3 మండల్స్ కలిపి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. అక్కడ వెళ్ళి దే మే హ్యావ్ టు వెయిట్ ఆల్సో. అక్కడ డాక్యుమెంట్ రైటర్కి కొంత డబ్బు ఇవ్వాల్సి వస్తుంది, సమయం పడుతుంది. కానీ ఈ పథకం కింద మనం గ్రామ సచివాలయంకి, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్స్కి దాదాపు 15,004 ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఒక్క గ్రామంలో విలేజ్ సెక్రటరేట్ ఉంది, అదేవిధంగా వార్డులో ఉన్నాయి. వాటికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ మరియు వార్డ్ సెక్రటరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి యాక్ట్ చేస్తారు. అది కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు అక్కడ ఈ 10 నిమిషాల్లో వాళ్ళకి గ్రామంలో లేకపోతే వార్డులో వెళ్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అక్కడ విత్ నో ఫీస్ ఎట్ ఆల్. ఇవి 5 పాయింట్. 6 పాయింట్ ఏమంటే మామూలుగా ఇవి అన్నీ ఏమైతే మనకు డిఫామ్ పట్టాస్ ఉన్నాయి, లేకపోతే పొజిషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇవి అంతా ఇప్పుడు 22A ఉన్నాయి. 22A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. కానీ ఇక్కడ ఎవరైతే ఈ స్కీమ్కి బెనిఫిట్ తీసుకుంటారో వాటికి అటువంటి ల్యాండ్, అటువంటి సర్వే నంబర్స్ 22A నుంచి తీయడం జరుగుతుంది. దే విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ 22A లిస్ట్.